వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. మరి ఈరోజు నేను ఏ సెలబ్రిటీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎస్, నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉందండి. బికాజ్ నేను యాక్టింగ్ మొదలుపెట్టిన రోజుల్లో తనని చూసే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను చెప్పుకోవడానికి ఇప్పుడు గర్వపడుతున్నాను. ద ఎవర్ గార్జియస్, ఎవర్ గ్రీన్, ఎవర్ బ్యూటిఫుల్ తెలుగు ఇండస్ట్రీని రాక్ చేసిన తెలుగు అమ్మాయి. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, అటు మలయాళం, కన్నడ, తమిళ్ అన్నిట్లోనూ 300కి పైగా సినిమాలు చేసి బోల్డ్ అని అవార్డ్స్ని, రివార్డ్స్ని తన సొంతం చేసుకొని ఈరోజు కూడా ఆ గ్లామర్ని ఫేస్లో ఉన్న చాన్ని ఏం మాత్రం తగ్గకుండా అలాగే మెయింటైన్ చేస్తున్న కవిత గారు. హాయ్ కవిత గారు. హాయ్ డార్లింగ్. సూపర్. నేనా మీరా? మీరు ఆల్వేస్ సూపర్. ఏం కాదు, నవీన్ ఈస్ ఆల్వేస్ ఎ ప్రిటీ గర్ల్. అండ్ వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకే నేను చెప్పాలి రివర్స్లో, నా షోలో మీరు మీ టైం ఇచ్చినందుకు. నాకేంటంటే అన్ని ప్రోగ్రామ్స్ నేను చూసి అసలు ఎంత నచ్చాయంటే, ఒక డిఫరెంట్గా అంటే రెగ్యులర్ ఇంటర్వ్యూస్లా కాకుండా వెరీ ఇంటిమెసీ. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా యువర్ లవ్ టువర్డ్స్ ద పర్సన్, ఆ ఎఫెక్షన్, అండ్ యాజ్ యూజువల్ యూ లుక్ ప్రిటీ. నేను అనుకున్నాను ఇంతమంది ఇంటర్వ్యూ చేసింది, వెన్ షీ విల్ డూ మై ఇంటర్వ్యూ అనుకున్నాను. నేను యాక్చువల్లీ ఫస్ట్లో అడుగుదాం అనుకున్నాను, బట్ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రూఫ్తో రావాలి. నేను ఇది ఓకే ఆర్టిస్ట్గా తెలిసినప్పటికీ దీంట్లో నేనేంటో మీకు తెలియదు. అప్పుడే అడిగితే ఏంటోలే అనుకొని పక్కన పడేస్తే ఎందుకులే అని అయ్యాక డెఫినెట్గా న్యూ కమర్స్ని, యంగ్ గర్ల్స్ లైక్ యూ డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మాకు మాత్రం ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సో అంతమంది సీనియర్ ఆర్టిస్ట్తో నటించిన హీరోయిన్ అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్, మీకు అంత ఇప్పుడు పలానా సావిత్రి గారు, జమున గారు, వాణిశ్రీ గారు, ఇలా చాలామంది కూడా అందరితో యాక్ట్ చేసిన వాళ్ళే. సో మీరు మీ పొజిషన్ని చూసుకుంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ టు దట్ ఎక్స్టెంట్ అండ్ డూ యూ థింక్ మీరు అంత సాధించారు అని మీకు గర్వంగా ఉంటుందా? నిజంగా చెప్పాలి అని అంటే, మనస్ఫూర్తిగా మాట్లాడాలి అని అంటే, ఎవరితోనైనా నేను ఛాలెంజ్ చేయగలను. ఏ హీరోయిన్ అయినా సరే, నా టైంలో ఉన్న అందరి హీరోయిన్ల కంటే ఏదైనా సాధించాను అంటే అది నేనే అయ్యి ఉంటాను. నా అంత సాటిస్ఫాక్షన్ ఉన్న ఆర్టిస్టు నాకు తెలిసి ఇంకెవరు ఉండరు. అయినా కూడా ఏ రోజు ఆ తల పొగరు, నాకేంటి, మేము వెళుతుంది. ఇప్పుడంతా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక రజనీకాంత్తో చేసేస్తే హీరోయిన్ కానీ ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా మేము రజనీకాంత్ సినిమా చేసి ఉంటే ఏదో చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఇలా ఉంటారు. చిరంజీవి గారితో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా ఇలా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ అది ఎదుగుదలకి మంచిది కాదు. హౌ మచ్ ఆర్ యూ సాటిస్ఫైడ్? లైక్ మీకు రావాల్సినంత గుర్తింపు మన తెలుగులో కానీ, తమిళ్లో కానీ, కన్నడలో కానీ వచ్చింది అని మీరు ఫీల్ అవుతున్నారు? ఎస్, హీరోయిన్గా ఉన్నప్పుడు. ఓకే. హీరోయిన్గా ఉన్నప్పుడు ఒకేసారి నేను 3 షిఫ్ట్ చేసేదాన్ని. ఓకే. సో ఇన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేశారు మీరు, ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. సో బోల్డ్ అనే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చేస్తుంటాయి మీకు. చాలా చిన్నప్పుడే నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్ వచ్చాయి. నేను అంటే నా 14th ఇయర్లో కాటనిలే వరం గీతం ట్రిబుల్ క్యారెక్టర్ చేశాను కదా, దానికి మాకు 3 అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్స్. ఒకటి ఏంటంటే ఇళయరాజా గారు మ్యూజిక్ వచ్చింది, ఫోటోగ్రఫీకి వచ్చింది బాబు గారికి, ప్లస్ నేను 3 క్యారెక్టర్స్ని డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయడం కానీ, నేను యాక్ట్ చేయడం కానీ. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు అవార్డ్స్ ఎలా ఉండేవంటే, ఒక భాష అమ్మాయి ఇంకొక భాషలో నటించేటప్పుడు డబ్బింగ్ లేకుండా తనే కనుక కరెక్ట్ డిక్షన్తో కనుక మాట్లాడితే
దానికి స్టేట్ అవార్డ్, నేషనల్ అవార్డు ఇచ్చేవారు ఓ అప్పట్లో. సో ఇప్పుడు సిస్టమ్ టోటల్గా మారిపోయింది. సో అలాగా తెలుగు అమ్మాయిని అయ్యుండి నేను తమిళ్ మాట్లాడాను కాబట్టి మొత్తం 3 క్యారెక్టర్స్కి డిఫరెంట్ వేలో నేను మాట్లాడాను కాబట్టి నాకు ఆ మూవీకి అవార్డు రావడం జరిగింది. అలాగే ఓ మంచు నా ఫస్ట్ మూవీకి డైరెక్టర్ గారు నన్ను పిలిచి నువ్వే డబ్బింగ్ చెప్పాలి అన్నారు. ఆయన తెలుగు, ఆయన డైరెక్టర్ శ్రీధర్ గారు ఈజ్ ఫ్రమ్ నెల్లూరు అనమాట. సో డైరెక్టర్ గారు మరి నాకు తమిళ్ రాదు కదా అంటే, రాదు కాదు, నాకు ఈ సినిమాకి నీకు అవార్డు రావాలి, నువ్వు కష్టపడంటే అప్పుడు పి వాసు గారు ఉన్నారు కదా ఇప్పుడు పెద్ద డైరెక్టర్ గారు, దానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. సో పి వాసు గారు ఏమన్నారంటే, లేదు ఆయనకి కొంచెం వాళ్ళ నాన్నగారు రామారావు గారికి, ఎంజి రామచంద్ర గారికి మేకప్ మ్యాన్, పీతాంబరం గారు అని మేకప్ మ్యాన్లు గురువులు అన్నమాట. ఆయన తెలుగు కాబట్టి పిల్లలందరికీ తెలుగు వచ్చు. సో నేనుండి చెప్పిస్తాను సార్ అని చెప్పి ఆ ఓ మంజు సినిమాకి నేను మొత్తం సినిమా నా ఓన్ వాయిస్తో తమిళ్లో నేను మాట్లాడాను. దానికి అప్పుడు ఎంజి రామచంద్ర గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాకు తమిళ్ ఇళవరసి అంటే యువరాణి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఎంజి రామచంద్ర గారు ఆయన సమక్షంలో నాకు ఇవ్వడం జరిగింది. మీరు అప్పుడు యాక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ రామారావు గారు కానీ కృష్ణ గారు వీళ్ళందరూ చాలా సిస్టమేటిక్, అసలు టైం అంటే పంక్చువాలిటీ ఎవ్రీథింగ్ అన్నిటికీ వాళ్ళు పెట్టింది పేరు. ఆ జనరేషన్తో మీరు వర్క్ చేశారు. సో అంత సిస్టమేటిక్గా అంత పంక్చువల్గా అప్పుడు వర్క్ చేసి మళ్ళీ ఈ జనరేషన్తో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఎలా అనిపిస్తుంది? నా రీఎంట్రీలో నాకేమి ఇబ్బంది అనిపించలేదు. కానీ లేట్లీ సడన్ చేంజ్, విలువలు లేవు, మనుషుల మనస్తత్వాలు మారిపోయాయి, వర్క్ ప్యాటర్న్ మారిపోయింది, వర్క్ మీద సిన్సియారిటీ లేదు, మనం ఈ సినిమా చేస్తున్నామంటే ఇది సక్సెస్ అవ్వాలి అనేది లేదు. ఒక 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు అని అంటే 10 మంది 10 చోట్ల కూర్చొని ఉంటారు. ఆ 10 మంది ఒకే చోట కూర్చునే పరిస్థితి లేదు. అప్పుడు అలవాటు ఏంటంటే, ముఖ్యంగా విజయనిర్మల గారు వీళ్ళందరూ ఉన్నాము అని అంటే కనుక అందరిళ్ళకి 11 గంటలకంతా ఒక కారు వెళ్ళిపోతుంది, ఒక కారు కానీ ఒక వ్యాన్ కానీ వెళ్ళిపోతుంది. 18-19 మంది ఇళ్ళకి వెళ్ళిపోయి అన్ని క్యారీలు పికప్ చేసుకుంటాం. అంటే మేము ప్రొడక్షన్లో తినము, ఇంట్లోంచి అందరికీ భోజనం తెచ్చుకుంటాం. మేము అందరూ ఏం చూడక్కర్లేదు, ఇది కవిత గారిదా, ఇది కవితదా, ఇది రమాప్రభదా, అలా కాదు, అన్నీ తెచ్చి పెట్టేస్తారు అక్కడ. మేము తింటాం కానీ ఎవరి క్యారీ ఏంటనేది మాకు తెలీదు. అప్పుడు అందరికీ ప్రొడక్షన్ వాళ్ళు మొత్తం మా క్యారియర్ అందరికీ వచ్చినవన్నీ మేము అందరం షేర్ చేసుకొని అందరం కూర్చొని ఒక విందు భోజనం లాగా ఒక ఆహ్లాదమైన ఒక వాతావరణంలోనే మేము భోజనం చేసేవాళ్ళం. సో ఆ వాతావరణం నిజంగా అది ఎంత ఆరోగ్యకరమైందంటే అది భూతద్దం పెట్టినా కూడా కనిపించడం లేదు. అయితే మరి అప్పట్లో కాంపిటీషన్ ఎలా ఉండేది? మాకు కాంపిటీషన్ అంటే ఇప్పుడు కాంపిటీషన్ చెప్పనా మీకు? ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే, ఆవిడకి క్యారవాన్ ఇచ్చారా, నాకు క్యారవాన్ ఎందుకు లేదు, నేను క్యారవాన్ ఉంటేనే యాక్ట్ చేస్తాను. ఓ ఆవిడకి శారీ కొన్నారా, అది ఎంతది బిల్లు పట్టరండి, ఓ 10,000, మరి నాకేంటి 5,000కి కొన్నారు. ఇక్కడ కాంపిటీషను ఇప్పుడు అంటే నేనున్న సెట్లో కొన్ని నేను చూసినవి అవి. అప్పుడు కాంపిటీషన్ ఏంటంటే, మీరు ₹1,00,000 చీర కట్టారా, నేను ₹1,000 చీర కట్టానా, ఏమి మీకు బంగారు ప్లేట్లు అన్నం పెట్టారా, నాకు ఇస్తరాకులు అన్నం పెట్టారా, వీఆర్ నాట్ బాదర్డ్. మా కాంపిటీషన్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కమ్, నువ్వా నేనా, నువ్వే యాక్ట్ చేయగలవు, నీ డైలాగ్ కదా, నా ఇది. హీరోస్తో అయినా సరే, 2 హీరోయిన్లు ఉన్నా సరే, మదర్ క్యారెక్టర్ ఉన్నా సరే, జమున గారు ఉన్నారంటే అమ్మో ఎక్స్ట్రా కేర్ఫుల్, ఆవిడ ఇలా యాక్ట్ చేస్తుంది, ఆవిడ సూపర్, నేను ఎక్కడ మనం తీసిపోకూడదు. ఇంకా అంజలీదేవి గారా ఎవరైనా సరే రండి చూద్దాం. హెల్దీ కాంపిటీషన్ అంటే కెమెరా ముందు మీరు చూపించుకోవాలి మీ పవరు. అంతేగాని మీకు క్యారవాన్ ఉందా, నాకెందుకు క్యారవాన్ లేదు, నేను షూటింగ్లో ఉండను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మేమంతా మరి చెట్ల వెనకాల దుప్పట్లు పట్టుకొని, రోడ్డు మీద దుప్పట్లు పట్టుకుంటే మా అసిస్టెంట్స్
మేము బట్టలు మార్చుకున్నాం. నేననే కాదు, వాణిశ్రీ గారు కానీ, సావిత్రి గారు కానీ, రామారావు గారు అంతా మేము భోజనాలు చెట్ల కింద చేసాము. ఆ మహానుభావుడు రామారావు గారు, ఎంజి రామచంద్ర గారు, నాగేశ్వరరావు గారు ఎక్కడ భోంచేసేవారు? మేము చెట్ల కింద భోంచేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు మనం క్యారవాన్ లేకపోతే మేము భోంచెయ్యము అనేది ఎందుకు వస్తుంది? అది ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఒక సిచ్యువేషన్కి ప్రొడ్యూసర్ బతకడమే కష్టంగా ఉంది. అవును. ఎంతకెంత మనం ఒక నిర్మాతకి డే టు డే ఎక్స్పెన్సెస్ మనం తగ్గించి పిక్చర్ క్వాలిటీ ఇచ్చి అది ప్రజల్లో మెప్పించి 4 డబ్బులు మన ప్రొడ్యూసరు ఎలా వెనకేసుకుంటాడా, అది గనక చూడగలిగితే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. సార్ మరి ఇప్పుడు నేను విన్నాను, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ని సేవ్ చేయడానికి కావచ్చు, సినిమాలను బతికించడానికి కావచ్చు, మీరు ఒక కొత్తగా పూనుకొని ముందుకు వచ్చి కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారని, థియేటర్స్ పెంచడానికి కానీ. సో ఆ డీటెయిల్స్ ఒకసారి. యాక్చువల్గా 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా అన్ని ఇండస్ట్రీలు కోట్ల మీద రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. నేను ఫీల్ అయ్యేది చెప్తున్నాను మీకు. ఫిల్మ్ ఇండస్ట్రీని, ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక కొత్త రాష్ట్రం ఎందుకు అడుక్కోవాలి, మీరు రండి, మీరు ఇక్కడికి రండి అని ఆ ఒక్క ఇండస్ట్రీని ఎందుకు అడుక్కోవాలి? 100 మంది ఉంటే 100 మంది వచ్చి వాళ్ళే వాలంటరీగా వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీ మాత్రం మేము ఇది ఇస్తే వస్తాము, మాకు అది ఇస్తే వస్తాము, మాకు ఇది చేస్తే వస్తాము, అది చేస్తే వస్తాము అని ఎందుకు అంటున్నారు? దట్స్ ట్రూ. మన ఇండస్ట్రీ అడుగుతున్నారు ఇస్తే మేము వస్తాము అని, ఇది ఇవ్వండి వస్తాము, అది ఇవ్వండి వస్తాము అని. బట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, చిన్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తెలియక పాపం చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన దాంట్లోని 50% కూడా రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏంటంటే థియేటర్స్ టైంకి దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఎక్కడో కట్టాల్సిన వడ్డీలు. నేను ప్రొడ్యూసర్ అని చెప్పట్లేదు, చాలామంది టాలెంట్స్ ఉన్న డైరెక్టర్స్ పైకి రాలేకపోతున్నారు, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు పైకి రాలేకపోతున్నారు. తర్వాత టెక్నీషియన్స్ని మనం చూసుకున్నామా అంటే చాలామంది సఫర్ అవుతున్నారు. ఏ కేటగిరీ తప్ప సెకండ్ కేటగిరీ నుంచి సఫర్ అవుతున్నారు. సో అందుకోసం ఏంటంటే, మాకు ఇది ఇవ్వండి మేము వస్తాము అనే దానికంటే పెద్దవాళ్ళందరూ పూనుకొని, పెద్దవాళ్ళందరూ హూ కెన్ అఫోర్డ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక థియేటర్ కట్టగలిగే ఒక కెపాసిటీ ఎవరికి ఉందో వాళ్ళు వాలంటీర్ చేయాలనేది నా కోరిక, నా పర్సనల్ ఫీలింగ్. సో ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ తీసుకోకుండా ఇప్పుడున్న కష్టకాలానికి నేను అనేది ఫస్ట్ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఉన్నవాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు, అంటే పెద్ద చిన్న అని కాదు, ఎవరి వల్ల అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళు స్టార్ట్ చేస్తే తర్వాత మనం స్లోగా గవర్నమెంట్ నుంచి మనకి అది ఒక్కసారి గవర్నమెంట్ అంటే ఒక కొత్త రాష్ట్రం సెటిల్ అయ్యే టైంకి మనం అన్నీ సమకూర్చుకోవచ్చు. సో అలాగా 2-3 మీటింగ్లు మాకు జరిగాయి. మరి ఏం జరిగింది అనేది కన్క్లూషన్ నాకు తెలీదు. సో మీరు అలాగే అంటే చిన్న సినిమాలు బతకాలని, న్యూ టాలెంట్ రావాలని, అంటే కొత్త వాళ్ళందరూ రావాలి. అంటే ఇప్పుడు చాలా మందికి టాలెంట్స్ ఉంది, రాలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంటే స్మాల్ థియేటర్స్ కట్టి వాటికి రెంటల్కి ఇచ్చేటట్టు. గవర్నమెంటే ఇచ్చేటట్టు. సో అప్పుడు ఏమైపోతుంది, గవర్నమెంట్కి రెంటల్ వస్తుంది, మేమేమో ఇబ్బంది పడక్కర్లేదు, అంటే ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడక్కర్లేదు. సో వాళ్ళు 1 మంత్ ఆడించుకోవాలనుకుంటే 1 మంత్, వెదర్ దే కలెక్ట్ ఆర్ నాట్, 1 మంత్ వాళ్ళ ఆ థియేటర్లో సినిమా ఆడుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం మూవీస్, తెలుగు మూవీస్ అంటే మా మెంబర్స్గా ఉన్న వాళ్ళతోని మేము ఏపీలో షూటింగ్ చేయించేలాగా. ఓకే. బికాస్ మనకి చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. అప్పుడంతా కూడా మాకేం స్టూడియోస్ లేవు, మేము ఇళ్లలోనే షూట్ చేసేవాళ్ళం, మండువాళ్ళలోని వాటిలలో. ఇప్పుడంతా బిల్డింగ్ కావాలన్నా, పెద్ద బిల్డింగ్ కావాలన్నా, రిచ్ హౌస్ కావాలన్నా ఉన్నాయి. సో షూటింగ్ కూడా మేము అక్కడ ఎంకరేజ్ చేస్తాము. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్తుందనేది తెలీదు. ఏంటంటే మేము ఒక చిన్న వాళ్ళగా, ఉడతా భక్తిగా
ఇలా స్టార్ట్ చేస్తున్నాము. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికింది మీకు దీనికి? మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు 5 crores బడ్జెట్లో తీసిన వాళ్ళు ఉన్నారు, 10 crores బడ్జెట్లో తీసిన వాళ్ళు ఉన్నారు, 3 crores ఉన్నారు, 15 crores తీసేవాళ్ళు కూడా ఇప్పుడు మా దాంట్లో జాయిన్ అయ్యారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఏంటంటే గుంటూరు నుంచే ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి, అక్కడే ఆఫీస్ పెట్టాము. చాలామంది లైక్ పబ్లిక్ టాక్ నేను విన్నదే, చిన్న థియేటర్స్ కడితే లిమిటెడ్ అయిపోతుంది, అంటే స్పేస్ లిమిటెడ్ అవుతుంది, చైర్స్ లిమిటెడ్ అయిపోతాయి, అట్ ద సేమ్ టైం స్క్రీన్ లిమిటెడ్ అయిపోతుంది. బిగ్ స్క్రీన్ మూవీ అంటేనే బిగ్ స్క్రీన్, ఆ స్క్రీన్ చిన్న స్క్రీన్ అయిపోయినప్పుడు టీవీలోనే చూడొచ్చు కదా, థియేటర్కి ఎందుకు వెళ్ళి చూడాలి, అది సినిమా ఇంపాక్ట్, సినిమా వాల్యూ పడిపోతుంది ఒక టాక్. డెఫినెట్గా అటువంటి సిచ్యువేషన్ లేకుండా చూసుకుంటాం, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ అది ఏమీ లేదు, ఇంకా ఏమీ థియేటర్స్ రాలేదు కాబట్టి డెఫినెట్గా ఎవరైతే థియేటర్స్ కట్టాలనుకుంటున్నారో లేదా గవర్నమెంట్ ఏదైనా అనుకుందంటే డెఫినెట్గా పెద్దవాళ్ళు ఉంటారు. అది ఎక్కడ కూడా మిస్యూజ్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా డెఫినెట్గా ప్రాపర్గా ఉంటేనే చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ మన ఇండస్ట్రీ లైక్ చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది, ఇప్పుడే 30 ఏళ్ళలో ఇప్పుడే అందరు సెటిల్ అయ్యారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతే బాగుండు అని మీరు ఏమైనా కోరుకుంటున్నారా, లైక్ షిఫ్ట్ అవుతుంది అని నమ్ముతున్నారా? నేను అలా చెప్పడం లేదు, అక్కడ కూడా ఇండస్ట్రీ ఉండాలి, అదొక స్టేట్ మనకి ఇప్పుడు. ఓకే. అది ఇప్పుడు బెంగళూరులో మనకి ఇండస్ట్రీ లేదా? ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఆపరేట్ చేయడం లేదు కదా. తమిళనాడులో ఇండస్ట్రీ ఉంది, ఇక్కడి నుంచి వెళ్ళి ఆపరేట్ చేయడం లేదు కదా. సో ఇక్కడ అయినప్పుడు డెఫినెట్గా ఇక్కడి నుంచి మనం ఆపరేట్ చేయడం అనేది డెఫినెట్గా కష్టం. సో అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కానీ అక్కడ కూడా ఆ రాష్ట్రానికి కూడా ఎలా తత్మా ఇండస్ట్రీస్ అంతా వస్తున్నాయో అలాగా మూవీ ఇండస్ట్రీ కూడా అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. సో అలాగే ఇందాక మీరు బాబు గారి గురించి మాట్లాడారు. సో మీరు ఆ పార్టీలోకి వెళ్ళారు, ఆ పార్టీలోకి వెళ్ళి ఇలా సెటిల్ అవుతున్నారు అనే టైంలో మీరు ఆ పార్టీ మీద అలిగారు, కొన్నాళ్ళు అసలు వెళ్ళడం మానేశారు. మీరు అలగడానికి కారణం తెలుసుకోండి. అలా ఏం లేదు. ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని ఆశయాలు ఉంటాయి. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక గోల్ ఏంటంటే మెయిన్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, దీంట్లో నాకు భాగస్వామిని కావాలి అనేది నాకు పెద్ద కోరిక. ఓకే. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వ్యాక్సినేషన్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు, గర్భిణీ స్త్రీలు వ్యాక్సినేషన్స్కి ఇబ్బంది పడుతున్నారు. అలాగే డెలివరీ అయిన వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీకి ముందే చనిపోవడం జరుగుతోంది. అలాగే పుట్టిన వెంటనే బిడ్డలు చనిపోవడం లిస్ట్ కూడా చాలా హైగా ఉంది. మరి ఆయన మీద ఇంత పాజిటివ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఆయన మీద అల్లగడం ఎందుకు జరిగింది? సో మళ్ళీ మీరు అక్కడే ఉన్నారన్నమాట. చెప్పలేదు. నేను డెఫినెట్గా ఈ ఏముంది కాబట్టి నాకు ఒక ఉన్నత స్థానంలో నేను ఉంటాను. సో నా చేత బాబు గారికి చెప్పాను, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఈ ఆశయాలతో సార్ అడిగారు నేను జాయిన్ అయినప్పుడు, ఏంటమ్మా నీ ఆశయాలు, ఇన్ని రోజులు మీరు ఒక ఇండస్ట్రీలో సేవ చేశారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పండి సార్, నాకు ఇలా చేయాలని ఉంది సార్, దాంతోపాటు స్పెషల్ చిల్డ్రన్స్కి కూడా మనం ఏదైనా చేయాలని వచ్చానంటే తప్పకుండా అమ్మ మన పార్టీ ద్వారా మీరు చేద్దరు, కానీ మీకు ఏమైతే అభిలాష ఉందో అభిలాషని నేను ఫుల్ఫిల్ చేస్తాను అన్నారు. అది ఏ కారణం అనేది నాకు తెలీదు. నేను చాలా ఎదురు చూశాను, అంటే ఒక ఎమ్మెల్యే అవుదాము లేదా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దీంట్లో మనకి ఏదైనా పార్ట్ ఇస్తే దానికి ప్రజలకి సేవ చేద్దాము అని అనుకున్నాను. బట్ ఏది నాకు అనుకున్న విధంగా అది అవ్వకపోయేటప్పటికీ కొంచెం బాధ అనిపించింది. బాధ అంటే అట్లీస్ట్ నేను 9 years పొలిటికల్గా ఉన్న 9 సంవత్సరాలు అట్లీస్ట్ నేను ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఎన్జిఓ ద్వారా ఏదైతే నా అంబిషన్ ఉందో ఆ అంబిషన్ కనుక నేను ఫుల్ఫిల్ చేసి ఉంటే అట్లీస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఆ 9 years నేను
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఎంతో కష్టపడి పనిచేశాను. రూట్ లెవెల్కి నేను ఎప్పుడూ కూడా ఏసీ రూముల్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వలేదు. రూట్ లెవెల్, గ్రాస్ లెవెల్కి నేను వెళ్ళి నేను వర్క్ చేశాను. చాలా హార్డ్ వర్క్ చేశాను. ఎలక్షన్స్ చేశాను, బై ఎలక్షన్ చేశాను, సభ్యత్వానికి వర్క్ చేశాను. అలాగే ధర్నాలు అయితే 1,00,000 ధర్నాలు నేను అటెండ్ చేశాను. ఏ రోజు కూడా నేను ఒక నటిని నేను సేఫ్ గార్డ్ చేసుకోవాలి అనుకోలేదు. ఒక కార్యకర్త ఎలా ఉన్నారో ఆ కార్యకర్త కవిత గారు ఇండిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు అని ఆ కార్యకర్త ఎలాగా ఆ రోడ్డు మీద కూర్చొని ఎలా ధర్నా చేస్తాడో నేను అలాగే చేశాను. ఆ డిఫరెన్స్ రాకూడదు. ఒక మంచి కార్యకర్తగా నేను పార్టీకి పనిచేశాను. అలాగే సార్ బాబ్లీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మార్నింగ్ నేను 7 గంటలకు వెళ్తే నైట్ 12కి వచ్చేదాన్ని. సో ఇవన్నీ అయ్యేటప్పటికి అరే ఏంటి మనం ఒక సార్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత దాంట్లో నేను పాలు పంచుకోలేకపోయాను. కష్టాలలో మనం పాలు పంచుకున్నాము. ఇప్పుడు మన పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడైనా నేను ప్రభుత్వం ద్వారా నేను ప్రజలకి సేవ చేయొచ్చు కదా. అప్పుడేంటి ఆపోజిషన్లో మేము సేవ చేయడానికి ఎక్కడ ఉంటుంది? సో ప్రతిదానికి ప్రొటెస్ట్ తప్ప మేమేమి వీఆర్ నాట్ ఏబుల్ టు హెల్ప్ ఎనీబడి. సో రూలింగ్లో ఉండేటప్పుడు మనం హెల్ప్ చేయగలం. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను ఎన్నోసార్లు సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, సార్ని అడగడం జరిగింది, సార్ ఉమెన్ బేస్డ్ ఏది ఉన్నా నాకు ఇవ్వండి, నేను వర్క్ చేస్తాను. నాకు సరైన రెస్పాన్స్ రాకపోయేటప్పటికి నాకు కొంచెం అంటే చాలా బాధ అనిపించింది, చాలా డిసప్పాయింట్ అనిపించింది. పాలిటిక్స్ అంటే ఇంతేనా, ఇలాగే ఉంటుందా అన్నది నాకు అనిపించింది. బట్ నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు చాలామంది అన్నారు, నీకు తగిన గుర్తింపు వస్తుంది అనుకుంటున్నావా, రాదు, పాలిటిక్స్కి రావద్దు అని అంటే నేను అన్నాను పర్వాలేదు. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఓకే ఇవ్వలేదు, సో వాళ్ళ ఇష్టం అది. కానీ నాకేమనిపించిందంటే ఇంతమంది ప్రజలు 8 కోట్ల ఆంధ్రులు మన తెలుగు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పోనీ వాళ్ళ కోసం పనిచేశాను, ఆ తృప్తినైనా నేను తీసుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, అన్నీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఆ ఫీలింగ్తోనే నేను వర్క్ చేయడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే 2 టర్మ్స్ పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు నాకు అసలు పిల్లలు ఎలా ఉన్నారో తెలీదు, మా వారు ఎలా ఉన్నారో తెలీదు, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు, నేను ఎక్కడున్నానో తెలీదు, నేను తింటున్నానా లేదా తెలీదు, భోజనాల టైములు తెలియవు, మంచినీళ్ళు తాగే టైం ఉండదు. అలాగా పనిచేశాము. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే డెఫినెట్గా బాబు గారు ఈరోజు మనవాడిని చూసే పరిస్థితి కూడా లేకుండా ఆయన అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని అంటే ఎస్, వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అదే టైంలోని చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళం ఎలా ఒక కుటుంబాన్ని వదిలేసి, మాకు ఆడపిల్లలు ఉన్నారు, చిన్న బాబు ఉన్నాడు ఆ టైంకి నాకు, సో అన్నీ వదిలేసి ఒక కుటుంబాన్ని పక్కన పెట్టి, మా సంపాదనని మేము పక్కన పెట్టి, మా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం పార్టీకి వర్క్ చేసినప్పుడు మనకి సముచిత స్థానం లేకపోతే అది చాలా బాధ అనిపిస్తుంది. అనిపించింది నాకు రాజకీయాలంటేనే విరక్తి పుట్టింది. ఓకే, అంటే ఇంకా రాజకీయాలు మనకి వద్దు, ఇంకా మేబీ మనం ఇంత కష్టపడి పనిచేసాము, దానికి తగిన గుర్తింపు రాలేదు అన్న ఫీలింగ్ నాకు చాలా ఉంది. కాబట్టి సరే ఏదో ఒకటి, ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఇండస్ట్రీ, ఈరోజు నేను ఇలా మీ ముందు నేను ఉన్నాను అంటే నా ఇండస్ట్రీ వల్లే మీ ముందున్నాను. ఓకే, నా ఇండస్ట్రీ కోసం ఒక అడుగు వేద్దాము అని చెప్పి నిజంగానే చాలా రోజుల గ్యాప్ తర్వాత నేను బాబు గారిని కలవడం జరిగింది. సో మళ్ళీ మీరు బ్యాక్ టు టీడీపీ వెళ్ళాలి, మీకు మంచి పొజిషన్ రావాలి.
నేనండి ఎక్కడికి వెళ్ళలేదండి. నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా అన్నీ వింటాను, కళ్ళు మూసుకుంటాను, భగవంతుని ఒక నిమిషం తలుచుకుంటాను, ఈ ఫైల్ తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టేస్తాను. అలాగా నేను చేసిన చాలా ఫైల్స్ చాలా షార్ట్ టైంలోనే రిజల్ట్స్ చూశాను. భగవంతుడి దగ్గర నేను ఏదైతే పెట్టానో, ఎవరైనా నన్ను అన్యాయంగా మాట్లాడడము, బాధ పెట్టడము చేశారో, ఆ ఫైల్ భగవంతుడి దగ్గర నేను పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆయన ఇచ్చే పనిష్మెంట్ కూడా నేను చూశాను. మీ మీద ఎలాంటి ప్రపగండ చేస్తారు అంటే అంటే వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు, తను ఈ పార్టీలో లేదు, ఆ పార్టీకి వెళ్తుంది, ఈ పార్టీకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఇంకో పార్టీకి వెళ్ళాలంటే నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, మినిస్టర్గా ఉన్నవాళ్ళు కూడా కండువాలు మారుస్తున్నారు. నేను తాడు బొంగరం లేకుండా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో, నాకంటూ ఏమీ లేదు. అప్పుడు నాలాంటి వాళ్ళు పార్టీ మారడం ఏంటి కష్టం? కష్టం కాదు కదా. కానీ నేను మారలేదు కదా. అదేంటంటే లైఫ్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. ఆ ప్రిన్సిపల్స్ ఉన్నదాన్ని కాబట్టి ఓకే అది లేదు, సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. నేనేమి ఐడల్ కాదు, నేనేమి పొలిటికల్గా లేదు, ఓకే నేను అయిపోయాను, సినిమాలు లేవు నేను అయిపోయాను. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. మనిషి భగవంతుడు ఇచ్చిన ఆస్తి ఆరోగ్యం, కాళ్ళు చేతులు శుభ్రంగా ఉండడం. సో ఏదైనా చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి. ఒక రాజకీయమే కాదు, ఒక ఇండస్ట్రీనే కాదు, ఒక యాక్టింగే కాదు కదా. మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలరు. సో నేను దాన్ని నమ్ముతాను. అది